హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను. ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీల కోరిక పార్ట్ 17. ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ. ఇద్దరు ఆంటీలు తమ కోరికలు తీరటం లేదని ఏం చేశారో తెలిస్తే ఆడవాళ్ళు ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు. ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని, అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. ఆమె వాడి జుట్టుని వేళ్లతో దువ్వుతూ అయితే తొందరలోనే రాజీ కోరిక కూడా తీరుస్తావన్నమాట అంది నవ్వుతూ. ఏదో గురువుగారి దయ అన్నాడు వాడు నవ్వేస్తూ. గురువుగారేంటి అంది ఆమె ఆశ్చర్యంగా. మరి నువ్విప్పుడు నాకు ట్రైనింగ్ ఇస్తున్న గురువే కదా అన్నాడు. అలాగా అని నవ్వేసింది ఆమె. అయినా ఈ ట్రైనింగ్ ఎందుకంటే రాజీ ఆల్మోస్ట్ లైన్లోకి వచ్చినట్టేగా అన్నాడు. అలా వచ్చినట్టే కనిపిస్తారు అమ్మాయిలు. ఒకసారి నిన్ను చూసి ఒళ్ళు వేడెక్కిపోయినంత మాత్రాన పడిపోయారని అనుకోకు అంది ఆమె. అవునా అన్నాడు వాడు ఆశ్చర్యంగా. అవును, నాలాంటి వాళ్ళు ఆల్రెడీ అన్నీ అనుభవించేసి ఉంటారు, కానీ రాజీ లాంటి వాళ్ళకి ముందు చాలా కావాలి అంది. ఆమె చెప్పేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చప్పున లేచి ఆమె ముందు బాసింపట్లు వేసుకొని కూర్చున్నాడు. అది చూసి నవ్వి, ఇది బుద్ధిమంతుడైన శిక్షుడి లక్షణం అంది నవ్వుతూ. వాడు మాత్రం ఉత్సుకతను ఆపుకోలేక, ప్లీజ్ తొందరగా చెప్పాంటీ అన్నాడు. ప్రతి ఆడపిల్లకి నచ్చే విషయాలు, నచ్చని విషయాలు కొన్ని ఉంటాయి. అయితే అవి అమ్మాయిని బట్టి మారిపోతూ ఉంటాయి. ముందుగా అవి కనిపెట్టాలి అంది. ఎలా అన్నాడు వాడు. ఎలానో తర్వాత చెబుతాను. ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడకూడదు. నువ్వెంత కూల్గా ఉంటే అమ్మాయి నీ విషయంలో అంత హార్డ్గా మారిపోతుంది అంది. ఆమె అలా చెబుతుంటే రమేష్కి కూడా హార్డ్గా అయిపోతున్నట్లుంది. వాడి మొహం చూసి, చెప్పాగా ఇలా ఊరికే వేడెక్కిపోకూడదని అంది కొంటెగా నవ్వుతూ. హబ్బా, మరెలా ఆంటీ అన్నాడు. సరే, ఒక పని చేద్దాం. నేను 18 ఏళ్ల అమ్మాయిని అనుకో. మనిద్దరి మధ్య కాస్త చనువు ఉంది. నన్ను జాగ్రత్తగా లైన్లో పెట్టడానికి ట్రై చేయి అంది. ఆమె చెప్పింది వినగానే ఆంటీ అన్నాడు సంభ్రమంగా. ఆంటీ కాదు, ప్రమీ అని పిలు అంది ఆమె చిలిపిగా. వాడిలో సన్నటి ఎగ్జైట్మెంట్ మొదలవుతూ ఉండగా ప్రమీ అన్నాడు ప్రేమగా. వాడు అలా పిలవగానే ఎందుకో ఆమెకి సిగ్గుగా అనిపించి తలదించుకొని నవ్వుకుంది. ఆమె అలా సిగ్గుతో నవ్వుతూ ఉంటే వాడికి ఆమెలో ఆంటీ కాకుండా ఒక 18 ఏళ్ల అమ్మాయి కనిపించసాగింది. దాంతో మెల్లగా లేచి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె కళ్ళను మాత్రమే తిప్పి అతన్ని చూసి గబుక్కున మళ్ళీ కళ్ళు తిప్పేసుకుంది. వాడికి తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కాక ట్యాంక్పై తనకి రాజీకి మధ్యన విషయాలు గుర్తుకు తెచ్చుకున్నాడు. అంతా గుర్తొచ్చిన తర్వాత నెమ్మదిగా ఆమె నడుము చుట్టూ చేయి వేశాడు. ఆమె ఉలిక్కిపడి ఏ చేతి అంది. వేస్తే ఏమైందమ్మా అన్నాడు గోముగా. ఆమె చిన్నగా మెలికలు తిరుగుతూ నాకు అదోలా ఉంది బావా అంది. ఆమె బావా అనగానే వాడికి ఆమె విపరీతంగా ముద్దొచ్చేసింది. ఇక ఆపుకోలేక ప్రమీ అంటూ ఆమెని గబుక్కున తన వైపుకు తిప్పుకొని ఆమె పెదవులను అందుకోబోయాడు. వద్దు బావా, ప్లీజ్ కొద్దిసేపు మాట్లాడుకుందాం, వదులు అంది. నీ పెదాలను చూస్తే ఆగాలనిపించడం లేదు, ముద్దొస్తున్నావు ప్రమీ అంటూ తన పెదవులను ఆమె పెదవులకు తాకించాడు. ఇక ఆమెకు వాణ్ణి ఎలా ఆపాలో అర్థం కాక లాగి చెంప మీద ఒకటి కొట్టింది. వాడు ఒక్కసారిగా షాక్ అయ్యి చప్పున ఆమెని వదిలేశాడు. అప్పుడు స్పృహలోకి వచ్చారు ఇద్దరు. ప్రమీల వాణ్ణి కొట్టినందుకు బాధపడుతూ వాడి చెంప మీద నిమురుతూ సారీరా, గట్టిగా తగిలిందా అంది బాధగా. వాడికి అప్పటికే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. కాస్త ఏడుపు నిండిన గొంతుతోనే మరి తగలదా, అంత గట్టిగా కొట్టేస్తావా అన్నాడు. ఆమె చప్పున వాణ్ణి తన ఒళ్ళోకి లాక్కొని మరి వద్దు అన్నప్పుడు మరదలిపై అంత చనువు చేయొచ్చా అంది. వాడికి విషయం సగం అర్థమై ఆమె ఒళ్ళోంచి తలపైకెత్తి చూశాడు. చెప్పాగా, ఆ వయసులో ఉన్న అమ్మాయిలతో అంత డైరెక్ట్గా ప్రొసీడ్ అవ్వకూడదు, అయితే ఇలాగే బెడిసి కొడుతుంది. జాగ్రత్తగా ఒళ్ళు వేడెక్కించి ఆమె కాదనలేని స్థితికి తీసుకుపోయాక అప్పుడేం చేస్తావో చేసుకో అంది. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది వాడికి. దాంతో ఆమె ఒళ్ళోంచి పైకి లేచి ఆమె పక్కన కూర్చొని సారీ ప్రమీ అన్నాడు. మామూలు మూడ్లోకి వచ్చేసి ఆమె కూడా మరదలి క్యారెక్టర్లోకి వచ్చేసి
కొట్టినందుకు నేను సారీ అంది ముభావంగా. వాడు కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, అయినా తప్పంతా నీదే అన్నాడు. నాదా? ఎలా? అంది ఆమె ఆశ్చర్యంగా. ఆమె వైపు ఒకసారి చూసి, వద్దులే, చెబితే మళ్ళీ కొడతావు అంటూ పైకి లేవబోయాడు. ఆమె గబుక్కున వాడి చేయి పట్టుకొని లాగుతూ, అబ్బా చెప్పొచ్చుగా బావా అంది గోముగా. వాడేం చెప్పకుండా మళ్ళీ ఆమె పక్కన కూర్చొని మౌనంగా ఉండిపోయాడు. ఆమె వాడి చేతిపై తన చేయి వేసి, నువ్వేమన్నా కొట్టంలే చెప్పు అంది లాలనగా. వాడు ఆమె వైపు చూసి చిన్నగా నిట్టూర్చి, నీ పెదవులు మరీ అంత అందంగా ఉంటే ఆ తప్పు నీదా నాదా అన్నాడు అక్కసుగా. వాడి మాటలకు సిగ్గుపడిపోతూ, పో బావా మరీను, నా పెదవులు అంతందంగా ఉండవులే అంది. "ఉమ్, మరీ అంతందంగా సిగ్గుపడాలా అన్నాడు. ఆమె కళ్ళెత్తి వాడివైపు ఒక్కసారి చూసి కిసక్కున నవ్వి మళ్ళీ కళ్ళు దించుకుంది. అబ్బా అన్నాడు వాడు. ఇప్పుడేమైంది అంది. ముద్దు పెడితే తిడతావు, కొడతావు, మళ్ళీ ముద్దొచ్చేంత అందంగా నవ్వుతావు. చచ్చిపోతున్నాను నీతో, నా వల్ల కాదు బాబు, నేను వెళ్ళిపోతాను అంటూ మళ్ళీ పైకి లేవబోయాడు. అబ్బా కూర్చో బావా అంటూ మళ్ళీ వాడి చేయి పట్టుకొని లాగేసింది. ఆమె అలా లాగగానే వాడు కావాలనే ఆమె ఒళ్ళో పడి క్షణంలో లేచి పక్కన కూర్చున్నాడు. ఆమెకి ఒళ్ళు జివ్వుమనడంతో ఆమె అలాగే ఉండిపోయింది. అలా ఉండిపోయావే అన్నాడు. ఏం లేదు అంది ముభావంగా. కాదులే, ఏదో ఉంది చెప్పొచ్చుగా అన్నాడు నెమ్మదిగా దగ్గరకు లాక్కుంటూ. అబ్బా ఏం లేదని చెప్పాగా అంది అతనిపైకి కాస్త వాలిపోయి. ఏమైనా ఉంటే హెల్ప్ చేస్తాగా చెప్పు అన్నాడు. ఆమె కాస్త కదిలి అతని మొహంలోకి చూస్తూ, ఏం హెల్ప్ చేస్తావు అంది. మరదలు ఇంత ముద్దుగా అడిగితే బావ ఏ హెల్ప్ అయినా చేసేస్తాడు అన్నాడు ఆమె కళ్ళలోకే చూస్తూ. ఆమె 2 క్షణాలు అలాగే చూసి నవ్వనట్టు నవ్వింది. చెప్పు, ఏం చెయ్యను అన్నాడు గుసగుసలాడుతూ. ఆమె గుటకలు మింగుతూ కింది పెదవని నాలుకతో తడుపుకుంది. అది చూసి దాహంగా ఉందా అన్నాడు వాడు. ఆమె చిన్నగా నవ్వింది. వాడు ముందుకు వంగి, నీ దాహం తీర్చనా అన్నాడు. ఆమె అలాగే నవ్వుతుంది. వాడు ఈసారి తన 2 చేతులతో ఆమె మొహాన్ని పట్టుకొని తన మొహం దగ్గరికి తీసుకువచ్చి ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. ఒక్క క్షణం తర్వాత ఆమె, ఏం చేస్తున్నావు బావా అంది గుసగుసలాడుతూ. మరదలు దాహంతో అల్లాడిపోతుంటే ఆ దాహం తీర్చడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నీ కళ్ళు చూస్తుంటే నాకే దాహం వేస్తుంది అంటూ ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె నిట్టూర్చింది. నా దాహం తీరింది, మరి నీ దాహం తీర్చనా అన్నాడు. వాడు ఆమె కనురెప్పలపై రాస్తూ ఆమె కళ్ళు దించుకుంటూ అంటూ ముందుకు వంగింది. ఆమె అలా ముందుకు వంగుతూ ఉంటే వాడు వెనక్కి ఊరగసాగాడు. అలా వెనక్కి వెళ్ళి పరుపుపై పడుకున్నాడు. ఆమె కూడా వాడితో పాటు ఊరిగి వాడి పక్కకి చేరుకుంది. ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. తర్వాత ఇద్దరు అలసిపోయి పడుకుండిపోయారు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అంతవరకు బాయ్.